యాపిల్ కంపెనీ చైనాకి గట్టి షాక్ ఇచ్చింది. అమెరికాకు కూడా. ఎందుకు అంటే అమెరికాకి ఐపిల్ కంపెనీ ఐఫోన్స్ ఎగుమతి చేసే దేశాలలో చైనా నంబర్ 1. చైనా నుంచి అమెరికాకు అత్యధికంగా ఐఫోన్ ఫోన్స్ ఎగుమతి అవుతా ఉంటాయి. మీకు తెలిసిన విషయమే. సో, రీసెంట్‌గా యాపిల్ 17 సీరీస్ లాంచ్ కాబోతా ఉంది. ఈ యాపిల్ 17 సీరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇండియాలోనే చేయాలని చెప్పి యాపిల్ కంపెనీ నిర్ణయించుకుంది. ఎందుకంటే అమెరికా చైనా మీద 55% టారిఫ్‌లు విధించింది. అంటే చైనాలో తయారైన యాపిల్ కంపెనీ యాపిల్ ఫోన్స్ అమెరికాకు ఎక్స్‌పోర్ట్ చేయాలి అంటే 55% టారిఫ్‌లు విధించి చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది. సో, ఇండియాలో 17 సీరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమెరికాకు ఎక్స్‌పోర్ట్ చేయడం వల్ల అమెరికా ఇండియా మీద 25% మాత్రమే టారిఫ్‌లు విధించింది. సో, దీనివల్ల 55% చాలా వరకు మార్జిన్ ఉంది కాబట్టి యాపిల్ కంపెనీ చాలా లాభాల్లో వచ్చే అవకాశం ఉంది. చైనా నుంచి ఎక్స్‌పోర్ట్ చేసే భారీ నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. సో, మార్కెటింగ్ కూడా నష్టపోయే అవకాశం ఉంది. సో, ఇండియా నుంచి టారిఫ్ 25% ఉండడం వల్ల నెక్స్ట్ యాపిల్ 17 సీరీస్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే చేయాలని చెప్పి నిర్ణయించుకుంది యాపిల్ కంపెనీ. సో, ఇంకోటేంటంటే యాపిల్ ఫోన్‌లో అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలలో చైనా నంబర్ 1 ఉంది ఇప్పటివరకి. ఇండియా సెకండ్ ప్లేస్‌లో ఉంది. సో, రీసెంట్‌గా ఆత్మనిర్భర్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని గొప్ప పథకాల వల్ల యాపిల్ కంపెనీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది. చైనాకి ధీటుగా ఇప్పటివరకి 63% యాపిల్ ఫోన్స్ అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేసింది. గతంలో 35% మాత్రమే ఉండేది. అంటే $7.5 బిలియన్ యాపిల్ ఫోన్‌లో అమెరికాకు ఎగుమతి చేసింది ఇండియా. అంటే చైనాను దాటేసి నంబర్ 1 పొజిషన్‌లోకి వచ్చింది. ఇప్పుడు యాపిల్ 17 సీరీస్ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడం వల్ల 100% ప్రపంచంలో అత్యధిక యాపిల్ ఫోన్‌లు ఎగుమతి చేసే దేశాల్లో ఇండియా నంబర్ 1 కాబోతా ఉంది. దీనికి ముఖ్య కారణం మోడీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం, ఆత్మనిర్భర్ కార్యక్రమం. ఇంకొకటేంటంటే అమెరికా చైనా మీద 55% టారిఫ్‌లు విధించింది. ఇండియా మీద మాత్రం కేవలం 25% మాత్రమే టారిఫ్‌లు విధించింది. ఇంకా 25% టారిఫ్‌లు విధిస్తా అని హెచ్చరించినప్పటికీ రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నామనే ఒకే ఒక కారణంతో ఇంకా 25% విధిస్తామని చెప్పి అమెరికా హెచ్చరించింది. కానీ అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తోటి సమావేశమైనప్పుడు ఇండియా మీద మీరు ఎట్లాంటి నష్టం చేకూర్చినా మేము సహించలేము, మేము భరించలేము. ఇండియాకి అత్యధికంగా టారిఫ్‌లు విధించడం కరెక్ట్ కాదని చెప్పి పుతిన్ అమెరికా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దానివల్ల ఇండియాలో 25% మాత్రమే అమెరికా టారిఫ్‌లు తీసుకోబోతా ఉంది. దీనివల్ల యాపిల్ 17 సీరీస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 100% యాపిల్ ఫోన్‌లు అమెరికాకు ఎగుమతి చేసే దేశాలలో నంబర్ 1 ఉంటుంది. ఇప్పటివరకు 7.5 బిలియన్ ఉన్న ఇండియా 100% ఈసారి చైనాని బీట్ అయిపోయి నంబర్ 1లో యాపిల్ కంపెనీ తయారు చేసే యాపిల్ ఫోన్‌లను ప్రపంచంలోనే ఎగుమతి చేసే దేశాల్లో ఇండియా నంబర్ 1 నిలవబోతా ఉంది.